హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో చికెన్ గ్రేవీ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్ వేపుకోండి. ఎర్రగా వచ్చిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసుకొని కలిపెట్టుకోండి. తర్వాత చికెన్ దాంట్లో వేసి మగ్గనిచ్చి మూత పెట్టుకోండి. ఆ తర్వాత చికెన్ మగ్గబెడుతూ కలిపెట్టుకుంటూ చూసుకుంటూ కారం వేసేయండి. కారం వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. అలాగా కదుపుతూ మళ్ళీ మూత పెట్టుకుంటూ అలాగా ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ వేయకండి, ఆ వాటరే చికెన్లో ఉన్న వాటరే వచ్చేయాలి. అలా మూత పెట్టుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలిపెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు రెండు వేసేసి కొంచెంసేపు మగ్గనియండి. పచ్చిమిరపకాయ వేగాలి కాబట్టి. పచ్చిమిరపకాయ, కరివేపాకు వేగిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకోండి. మా ఇంట్లో చేసిన గరం మసాలా అండి. మా అమ్మని అడిగి మీకు రెసిపీ ఏంటో చెప్తాను. గరం మసాలాది. తర్వాత ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టుకొని. ఆ తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ని స్లిమ్లో పెట్టుకోండి. ఇది ఇంత ప్రాసెస్ అంతా స్లిమ్లోనే చేయండి. సిమ్లో చేస్తేనే మీకు గ్రేవీ బాగా వస్తుంది, ఫ్రైలా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్గా నిమ్మ చెక్క దిద్దుకొని స్టవ్ ఆపేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. అప్పుడే రైస్ వేడిగా అన్నం చేశాను. నేను వేడిగా చికెన్ కర్రీ రైస్తో తిన్నాను. సూపర్ టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేసి వేడి అన్నంలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ.